పాకిస్తాన్లో సర్గోదా ఎయిర్ బేస్ అనేటటువంటిది అణ్వస్త్ర స్థావరం. వాస్తవంగా అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండలలోనే ఈ అణ్వస్త్రాలు పెట్టుకునేటటువంటిది. అది ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నటువంటిది. అక్కడి నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా ఇక్కడికి తీసుకొస్తారు అన్నటువంటిది. దాన్ని దెబ్బతీసాం. అక్కడి నుంచి ఏమైందో తెలియదు. భూకంపాలు కంటిన్యూస్గా పాకిస్తాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. గత నెల రోజులలో, గత వారం రోజుల్లో 30 భూప్రకంపనలు వచ్చినాయట అక్కడ. జూన్ 1 నుండి 6 మధ్యలోనే కరాచీలో 30 ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. అది కూడా 1 సెకండు, సెకండున్నర ఇట్లా వస్తున్నాయి. 1.5 నుంచి 3.6 రిక్టర్ స్కేల్ మీద నమోదవుతున్నాయి. జియోలాజికల్గా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మలీరు, లంది, క్వైదాబాదు ఇట్లాంటి లొకేషన్స్ అన్నిట్లలో ఇళ్ళు వణుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతోంది అని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. న్యూక్లియర్ డిప్లాయ్మెంట్ ఏదన్నా జరుగుతోందా, ఏమన్నా ఆలోచిస్తున్నారా అన్నటువంటిది. ఒకసారి అదేంటో విందాం. In the first week of June 2025, the city of Karachi trembled. Quake damaged Malir jail's structure, triggering a mass escape of 216 inmates, including terror suspects. Was that just poor construction or a manufactured smokescreen? If the tremor was induced, the prison breach could serve multiple purposes. It could divert attention from ongoing underground operations. It could create chaos to mask military movements. And it could also serve as a signal event to test psychological readiness. Mainstream explanations cite Lundi fault line, now allegedly active after decades. While it could be geologically plausible, but the statistical rarity of 30 plus tremors in a single metro zone raises huge red flags. Earthquake swarms of this nature are typically seen near volcanoes, which Karachi is not near to any, or triggered by subterranean fluid movements, which include explosive tests or tunneling. So let's ask the question. అగ్ని పర్వతాలు ఉన్న చోట ఇట్లాంటి ట్రెమర్స్ రావడం సహజం, కానీ అసలు కరాచీ చుట్టుపక్కల ఏమీ లేదు, అసలు ఏం జరుగుతోంది అన్నటువంటి ప్రశ్నిస్తున్నారు నిపుణులు.